రైట్ స్టార్ట్ అన్న ఈరోజు అక్కడ చెప్పిన ఇంకేదన్నా అడిగితే చెప్పేసి అడుగు కులగణలో మరి తప్పుతుంది కానీ తీర్మానం వల్ల సో దీన్ని మీరు ఎలా చూస్తారు? మేము మీటింగ్ పెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలు మేధావులందరూ మీటింగ్ పెట్టినప్పుడు కులగణన తప్పుల తరక మూడు వేస్ ఆధారాలు పెట్టాము. యాజ్ ఫర్ ఎలక్ట్రల్ అంటే ఓట్ల లెక్కి ఓటర్ల ప్రకారం చూస్తే ఓట్లు మన తెలంగాణ రాష్ట్రంలో 3,50,00,000 పైగా ఉన్నాయి. ఓట్లు రాని వాళ్ళు 65 లక్షల విద్యార్థులు, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ ఇంటర్మీడియట్ 4 కోట్లకు పైగా దాదాపు 4,10 లక్షలు. ఆధార్ ప్రకారం చూస్తే ఆధార్ 3,80,00,000 మంది 2022 వరకే 3,80,00,000. ఈ 2 నెలల్లో ఇంకో 30 లక్షలు పెట్టుకో 20-30 4 కోట్లకు పైగా. 2011 లెక్కల ప్రకారం తీస్తే కూడా 4 కోట్లకు పైగా జనాభా ఉన్నది. ఏ కోణంలో చూసినా 3 ప్రభుత్వ లెక్కలు ఇవన్నీ ఓటర్ లిస్టు, ఆధారు లేదా గ్రోత్ రేట్ చూస్తే 4 కోట్ల పైగా పాపులేషన్ ఉంటే వీళ్ళు మాత్రం 3,50,00,000 చూపించడం లోపల తప్పు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని ఒప్పుకొని వాళ్ళందరికీ మళ్ళా లెక్కలు ఇస్తామని రీసర్వే కాదు. రీసర్వేలు ఏం ప్రొసీజర్ అడాప్ట్ చేసి ఆన్లైన్లో అంటే చెప్పాలంట. ఆన్లైన్లో టెలిఫోన్లో చెప్తే మా వాళ్ళందరూ రీసర్వే అదే చదువు రాను భయపడి చెప్పనోళ్ళు వీళ్ళు ఎన్ని డీటెయిల్స్ అడిగింది, మీ భూమి ఎంత ఉంది, అకౌంట్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, మీ ఆస్తి ఏంటిది, మీ పిల్లలు ఎంత, మీకు ఎంతమంది భార్యలు, ఇవన్నీ అడిగితే ఎట్లా చెప్తారు? వాళ్ళందరికీ రహస్యమైన విషయాలు ఉంటాయి కదా. అవన్నీ అడిగినందుకు చాలామంది ఇంటికి పోతేనే చెప్పనున్నారు. ఇప్పుడు వీళ్ళు ఆఫీస్కి వచ్చి చెప్పండి చెప్పరు. కాబట్టి ఆ ప్రొసీజర్ తప్పని చెప్పి మీరు మరొకసారి ఇంటింటికి పోయి రెండవది దీని ఆధారంగా ఈ సర్వే ఆధారంగా భవిష్యత్తులో పథకాలు కొత్త వారికి, రెండవది కులం సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్ ఇస్తారు. కాబట్టి ఇది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటే మంచిదని చెప్పి విస్తృతమైన ప్రచారం. 5 కోట్ల పథకం ప్రభుత్వం నుంటే ప్రచారానికి 5 కోట్లు ఖర్చు పెడతారు. ఇదో హిస్టారికల్ పథకం జనాభా లెక్కల్ని ఎందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు? అంటే కేంద్ర బడ్జెట్లో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందని అయితే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వివరణ ఇచ్చారు. చాలా ఎత్తు ఇచ్చారని గణాంకాలతో సహా చెప్పారు. సో ఆధార్ కార్డు ద్వారా కూడా ఎంతమంది ఉన్నారో కూడా తెలిసిపోతుంది కదా సార్, దాని గురించి చెప్పండి. వాళ్ళు చెప్తలేరు. మొత్తం లెక్కలు ఆధార్ కార్డుకి మీరు తీసే లెక్కలకు టాలీ కావాలి, సరిదు కావాలి, కనిపిస్తలేదు. అందుకే తప్పు జరిగిందనేది మనకు కనిపిస్తుంది. అసెంబ్లీలో మేము తీర్మానం చేసి పంపిస్తాం, కేంద్రమే అడ్డుకుంటుంది. అందులో బీజేపీ నాయకులు స్థానిక సంస్థల ఎన్నికలకు ఫస్ట్ ఏముంది రాజ్యాంగం 242D6 ప్రకారం రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది రాజ్యాంగం. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో జనాభా లెక్కలు తీసి అసెంబ్లీలో చట్టం చేసి పెడితే సరిపోతుంది. నువ్వు చట్టం చేయకుండా ముందే బురదల కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఎట్లయితుంది? అందుకే తప్పనిసరిగా నువ్వు చట్టం చేయి, నోటిఫికేషన్ దాని ప్రకారం 40 నుండి పెంచి చట్టం చేయి, తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ అప్పుడు చూడుతుంది దానికి ఏమైనా ప్రాబ్లం. ఈడబ్ల్యూఎస్ 10% ఇస్తున్నారు, వాళ్ళు ఉన్నదే 8% గతంలో చెప్పారు. దీని మీద ఆర్ కృష్ణ గారు ఎందుకు స్పందిస్తలేరు? ఎందుకు స్పందిస్తలేరు? దాని మీద కేసే ఇష్టం సుప్రీంకోర్టులో తెలియనో లేదో అమాయకంగా అడిగితే ఏం చెప్పాలి? నేను ఇప్పుడు కదా రిజర్వేషన్ ఇప్పుడు 15%గా వాళ్ళు తీసుకొస్తున్నారు కదా ఎవరు ఇప్పుడు ప్రభుత్వం. అయితే అవన్నీ దీని మీద అందరికంటే ముందు స్పందించడం, సుప్రీంకోర్టులో కేసులు ఇస్తా వీళ్ళందరూ అప్పుడు పుట్టినరోజు కూడా ప్రశ్న అడుగుతారు. నేను 50 ఏళ్ళ కింద పోరాడుతున్నా, 50 ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నా, 50 ఏళ్ళ కింద హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలని అసెంబ్లీని ధ్వంసం చేస్తా, తెగించి తుక్కు మనం పెట్టారు. సెక్రటరియట్ అసెంబ్లీని 78, 79 ఆ ప్రాంతంలో. అప్పుడు మనం ఇప్పుడు ప్రశ్నించిన మనోళ్ళు ఏదో పిల్లలు తెలియక అడుగుతారు, దానికి వాళ్ళే అర్థం చేసుకుంటారు. అంటే ప్రధాని మోడీ బీసీ కాదని అయితే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మీరు బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగా ఉన్నారు కదా అధ్యక్షుడు, దీని మీద మీ స్పందన? అది తప్పుడు ఆరోపణ. ఆయన ప్యూర్ బీసీ,
గాంధ కులం, వృత్తి కులం. ఆ వృత్తి కులాలు అనేది బేసిక్ క్యారెక్టర్ ఫర్ బీసీ జాబితా. చేతి వృత్తులు, కుల వృత్తులు ఉన్నటువంటి కులాలన్నీ దీన్ని ఫస్ట్ కలపాలి బీసీ జాబితాలో. బీసీ జాబితా తయారైందే బిగినింగ్లో చేతి వృత్తులు, కుల వృత్తులు ఆధారంగా. ఆయన చేతి వృత్తి, కుల వృత్తి గాంధ కులం నూనె విషయం కాదనడానికి ఎవరికి హక్కు లేదు. కన్వర్టెడ్ బీసీ బీసీలలో కన్వర్ట్ ఉండదు, పుట్టుకతోటే బీసీ. కన్వర్ట్ అనేది ఉన్నది, తెలిసి తెలియని తరంతో కొన్ని వార్తలు వస్తాయి. మళ్ళీ మేము ఆలోచన చేయమని చెప్పి ఏదైనా ఉంటే తప్పనిసరిగా దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే అన్న